కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, కంచు కాగడ, మహాసంగ్రామం సినిమాల తర్వాత సూపర్ స్టార్ కృష్ణ, డైరెక్టర్ ఏ. కోదండరామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన 5వ చిత్రం పల్నాటి సింహం. 1982వ సంవత్సరంలో హీరో కృష్ణతో నిర్మాత ఎంఎస్ రెడ్డి కృష్ణగారితో మరో సినిమా చేయాలని ప్లాన్ చేశారు. పరుచూరి గోపాలకృష్ణకి పల్నాటి సింహం అని టైటిల్ చెప్పి ఆ పేరు మీద కథ రాయమని చెప్పారు నిర్మాత ఎంఎస్ రెడ్డి. ఎంఎస్ రెడ్డికి దర్శకుడిగా కోదండరామిరెడ్డిని రికమెండ్ చేశారు కృష్ణగారు. అప్పటి వరకు కౌముది పిక్చర్స్ బ్యానర్లో ఆశించిన స్థాయిలో ఏ సినిమా కూడా ఆడలేదు. నిర్మాత ఎంఎస్ రెడ్డి కథలో ఇన్వాల్వ్ అవుతారని, కథలో మార్పులు చేస్తారని, అందువల్లనే సినిమాలు హిట్ కావడం లేదని పరిశ్రమలో టాక్. ఈ సినిమాని అంగీకరించే ముందు దర్శకుడు కోదండరామిరెడ్డి, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఎంఎస్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేసి షూటింగ్ లొకేషన్కి రావద్దని చెప్పారు. ఆ మాట ప్రకారం ఎంఎస్ రెడ్డి గారు ఏ రోజు కూడా షూటింగ్ లొకేషన్కి వెళ్ళలేదు. ఆయన కుమారుడు శ్యాంప్రసాద్ రెడ్డి మాత్రమే షూటింగ్ లొకేషన్లో ఉండేవారు. స్క్రిప్ట్ ముందు రాసేస్తే అందులో ఎంఎస్ రెడ్డి గారు మార్పులు చేసేస్తారనే ఆలోచనతో పరుచూరి గోపాలకృష్ణ గారు ఏ రోజు సీన్ ఆ రోజే రాసేవారు. దానిని నేరుగా డైరెక్టర్కి అందజేసేవారు. ఈ సినిమా షూటింగ్ జరిగినంత కాలం లొకేషన్కి వెళ్ళకపోయినా షూటింగ్ పూర్తయిన తర్వాత ఫస్ట్ కాపీ వచ్చిన వెంటనే ఎవరికీ తెలియకుండా ఎడిటింగ్ రూమ్లో కూర్చుని చూశారు ఎంఎస్ రెడ్డి గారు. సినిమాలో నూతన్ ప్రసాద్పై చిత్రీకరించిన హాస్య సన్నివేశాలు ఆయనకు నచ్చలేదు. మంచి పవర్ఫుల్ కథతో సినిమా ముందుకు దూసుకుపోతుంది, మధ్యలో ఈ కామెడీ ట్రాక్ ఉంటే సినిమా దెబ్బతింటుందని నూతన్ ప్రసాద్పై చిత్రీకరించిన కామెడీ ట్రాక్ మొత్తాన్ని కట్ చేయించారు ఎంఎస్ రెడ్డి గారు. చివరిగా ఆయన తీసుకున్న నిర్ణయం వల్ల కామెడీ ట్రాక్ లేకుండా సినిమా ప్రింట్లు థియేటర్లకు వెళ్ళిపోయాయి. పల్నాటి వీర చరిత్రను సాంఘిక చిత్రంగా మలచి నిర్మించిన ఈ చిత్రంలో కృష్ణమనాయుడిగా సూపర్ స్టార్ కృష్ణ చెప్పిన డైలాగులకు తెలుగు ప్రజలు జేజేలు పలికారు. నువ్వు తొడగొట్టిన తర్వాత నిన్ను పడగొట్టకపోతే నేను పల్నాటి సింహం ఎలా అవుతాను అని కృష్ణగారు చెప్పే డైలాగులు థియేటర్లో దద్దరిల్లిపోయాయి. తెనాలి, కావలి, మచిలీపట్నం, కర్నూలు, విజయనగరం లాంటి కేంద్రాల్లో ఈ సినిమా టౌన్ రికార్డుని క్రియేట్ చేసింది. షిఫ్ట్లపై మొత్తం 14 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా శతదినోత్సవ వేడుకలు మద్రాసులోని రాజేశ్వరి కళ్యాణ మండపంలో జరిగాయి. ఎంఎస్ రెడ్డి గారు ప్రసంగిస్తూ తమ బ్యానర్లో పల్నాటి సింహం మొట్టమొదటి సూపర్ హిట్ సినిమా అని ప్రకటించారు. ఈ సినిమా 100 రోజులు ఆడిన కేంద్రాలు ఏంటంటే విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, హైదరాబాద్, నెల్లూరు, ఏలూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, మచిలీపట్నం, తణుకు, కడప, తెనాలి. సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన సూపర్ హిట్ మూవీ పల్నాటి సింహం. ఈ సినిమా విశేషాలు తెలుసుకున్నారు కదా. కంటెంట్ నచ్చితే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.